మన పాపముల వలన మనకు వచ్చే ప్రతిఫలములు ఏమిటో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు పాపము అంటే ఏమిటో, అసలు పాపము ఎవరు చేస్తారో, అసలు పాపము ఎవరు చెయ్యరో అవన్నీ కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం మనము అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. దేవుని యొక్క సహాయం వలన దేవుడు మనకు బోధించిన విషయాల్లో మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. ఒకసారి గత వారము మనము తెలుసుకున్న విషయాలు నేను మర్చిపోయాను, నాకు మీరు మరలా జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. గత వారం మనం నేర్చుకున్న విషయాలు ఏమిటి? ఏంటండి? పాపం వల్ల వచ్చే ప్రతిఫలములు, అది హెడ్డింగ్. ఏంటండి? పాపము అంటే ఏమిటి? ఏ పాపం ప్రారంభమైంది? మొదట్లో ఆజ్ఞాతిక్రమమైన పాపము ప్రారంభమైంది. తర్వాత ఎవరు పాపం చేయకుండా ఉండగలుగుతారని రాయబడింది? ఆయనలో నిలిచి ఉన్నవాడు. ఇంకా ఆయనలో నిలిచి ఉన్నవాడు పాపము చేయకుండా ఉండడం కాదు, ఆయనలో నిలిచి ఉన్నవాడిలో దేవుడు నిలిచి ఉంటాడు. అప్పుడు వాడు పాపం చేయకుండా ఉండగలుగుతాడు. వాడు దేవునిలో నిలిచి ఉండాలి, అప్పుడు దేవుడు వాడిలో నిలిచి ఉంటాడు. ఈ రెండు ఒకరి ఎడల ఒకరికి, దేవుని ఎడల మనకు, మన ఎడల దేవుడికి, ఇది జరిగినప్పుడు మాత్రమే వారు పాపము చేయకుండా ఉండడం అనేది సాధ్యము అవుతుంది. ఒకసారి మనము చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం 4వ వచనం నుంచి ధ్యానిస్తున్నాం కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడునూ పాపము చెయ్యడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడునూ పాపం చేయడు. ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉన్న వాడిలో ఆయన నిలిచి ఉంటాడు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండడం అనే దాంట్లో ఎవడు సంపూర్ణుడవుతాడో వాడిలో దేవుడు సంపూర్ణంగా నిలిచి ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉండడం అనే పనిలో మనం సంపూర్ణులు అవ్వకపోతే, అంటే ఆయన యందు నిలిచి ఉండడం అనే పని మనం కరెక్ట్గా చేయలేకపోతే ఆయన మన యందు నిలిచి ఉండడం అనేది జరగదు. ఆయన మన యందు నిలిచి ఉండడం అనేది జరగలేనప్పుడు మనము పాపము చేయకుండా ఉండడం అనేది అసాధ్యం. ఆయన మన యందు నిలిచి ఉండడం అనేది జరిగినప్పుడు మాత్రమే మనం పాపం చేయకుండా ఉండగలుగుతాము. కాబట్టి మనము ఆయన యందు నిలిచి ఉండడం ఎంత ముఖ్యమో, చాలా కరెక్ట్గా మనము ఆయన యందు నిలిచి ఉండడం అంతకన్నా ముఖ్యము. మనము చాలా పెర్ఫెక్ట్గా తప్పిపోకుండా ఆయన యందు నిలిచి ఉండడం అనేది జరిగినప్పుడు ఆయన కూడా చాలా పెర్ఫెక్ట్గా మన యందు నిలిచి ఉంటాడు. ఆయన మనలో ఉంటేనే తప్ప మనం పాపం చేయకుండా ఉండలేం. ఎందుకంటే మన లోపల ఉన్నవాడు పాపము లేనివాడు. మనమైతే పాపము కలిగిన వారమే, కానీ మన లోపల నిలిచి ఉన్నవాడు పాపము లేనివాడు. కాబట్టి ఆ పాపము లేనివాడు మన లోపల నిలిచి ఉండి మనల్ని కూడా పాపము లేకుండా, మనం కూడా పాపం చేయకుండా ఉండేలాగా మనకు సహాయము చేస్తాడు. ఒకవేళ మనము ఆయనలో నిలిచి ఉండడం అనేది కరెక్ట్గా జరగకపోతే ఆయన మనలో నిలిచి ఉండడం అనేది కూడా కరెక్ట్గా జరగదు. అప్పుడు ఖచ్చితంగా మనము అనేక పాపాల్లో పడిపోవడం అనేది జరుగుతుంది. భక్తుడు చెప్తున్నాడు, అనేక విషయాల్లో మనము తప్పిపోవచ్చున్నాము అని చెప్తున్నాడు. అది అన్యులు కాదు చెప్పిన మాట, అది ఎవరికి చెప్పిన మాట? భక్తులకే చెప్పిన మాట. అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాం. తప్పిపోవడం అంటే ఏంటి? అనేక విషయాల్లో తప్పిపోవడం అంటే ఏంటి? అనేక విషయాల్లో పాపము చేయుచున్నాము. మనం అందరము కూడా తప్పిపోవచ్చున్నాము. కాబట్టి మనమందరము కూడా అనేక విషయాల్లో తప్పిపోతున్నాం.
అనేక విషయాల్లో మనం పాపం చేస్తున్నాం. అనేక విషయాల్లో మనం పాపం చేయడానికి గల కారణం ఏంటి? మనం ఆయనలో కరెక్ట్గా నిలిచి ఉండటం లేదు. మనం ఆయనలో కరెక్ట్గా నిలిచి ఉండకపోవడం వల్ల ఆయన కూడా మనలో కరెక్ట్గా నిలిచి ఉండటం లేదు. కాబట్టి మనము అనేక పాపాలు చేసే అవకాశాలు ఉంటాయి. పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. పాపం వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాపం వల్ల ఎన్నో మనము అనుభవించకూడనివి మనము అనుభవించవలసి వస్తుంది. మనకిష్టం లేనివి, మనం తట్టుకోలేనివి పాపం వల్ల ఎన్నో మనము అనుభవించవలసినవి ఉంటాయి. కానీ మనము ఈ భూమి మీద ఉన్నంతకాలము పాపాలు చేసి పాపం వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, మరణము ఇవన్నీ పాపం చేసి పాపం వల్ల మనము భూమి మీద ఉండగా అనుభవించడం దేవుని చిత్తము కాదు. మనం భూమి మీద ఉండగా ఏం అనుభవించడం దేవుని చిత్తం? దేవుని ఆశీర్వాదాలు అనుభవించడం దేవుని చిత్తం. మనం భూమి మీద ఉండగా దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవడం దేవుని చిత్తం. భూమి మీద ఉండగా మనం సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉజ్జీవంగా భూమి మీద జీవించడం దేవుని చిత్తం. కానీ మనము ఆ చిత్తములో నుంచి పక్కకెళ్ళిపోయి మనము సుఖ సంతోషాలను, శాంతి సమాధానాలను అనుభవించకుండా మనము ఎన్నో రకాలుగా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, లేమి, కరువు ఇలాగ ఎన్నో అనుభవించడానికి గల కారణం ఏంటంటే చాలా ముఖ్యంగా మనం చేసే పాపాలే. ఏంటండి? మనం చేసే పాపాలే వాటికి మూలమైన కారణము. మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి. వాక్యంలో మోషే చెప్తాడు ఇశ్రాయేలుతో, మీ పాపములు మిమ్మల్ని పట్టుకును అంటాడు. ఖచ్చితంగా మన పాపములు మనల్ని పట్టుకుంటాయి. పాపం ఎవడిలో ఉంటుందో ఆ పాపం వల్ల వచ్చే జీతము వాడు అనుభవించక తప్పదు. పాపం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ పాపం వల్ల వచ్చే జీతం ఆ కుటుంబ సభ్యులు అనుభవించక తప్పదు. పాపం చేసిన వాడు ఖచ్చితంగా దాని యొక్క శిక్షను అనుభవించవలసిందే. అది ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద సేవకురాలైనా, ఎంత ప్రార్థనాపరులైనా, ఎంత అభిషేకం కలిగిన వారైనా, ఎంత పరిచర్య చేసేవారైనా, ఎవరైనా సరే పాపము చేసిన వాడు దాని ప్రతిఫలాన్ని, దాని శిక్షను ఈ భూమి మీద ఉండగా అనుభవించక తప్పదు. ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. భూమి మీద ఉన్న అన్యులకు మాత్రమే వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని అంటలేదు. భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులకు, భూమి మీద ఉన్న పాపులకు కూడా వారి క్రియలను బట్టి ఎప్పటికప్పుడే ప్రతిఫలము ఇచ్చేవాడు మన దేవుడు. ప్రతి వానికి ఒక లెక్క ఉన్నది, ఒక కొలత ఉన్నది. మనం ఏ కొలతతో కొలుస్తాం అదే కొలతతో మనకు కూడా కొలిచి ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడనూ ఏం చేయడట? పాపము చెయ్యడు. ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉండువాడిలో దేవుడు కూడా నిలిచి ఉంటాడు. కాబట్టి వాడు పాపము చేయకుండా దేవుని వలన తన్ను తాను భద్రం చేసుకోగలుగుతాడు. పాపం చేయకుండా దేవుని వలన తన్ను తాను కట్టడి చేసుకోగలుగుతాడు. పాపము చేయకుండా వ్యక్తి ఉండేలాగా పాపము లేని పరిశుద్ధ జీవితము ఆ వ్యక్తికి వాని లోపల నిలిచి ఉన్న దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మాత్రమే వాడు ఈ లోకంలో ఉన్నంతకాలము పాపము చేయకుండా ఉండడం అనేది సాధ్యము అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూద్దాం ఒకసారి ఆయనలో నిలిచి ఉండడం అనే దాంట్లో మనం వాక్యంలో నుండి కొన్ని ఆధారాలు ఏమిటో నేర్చుకుందాం. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏమిటో, లేదంటే ఆయనలో నిలిచి ఉండడం అంటే ఎలాగో మనం ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి 2 చేతుల పైకి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా.
ఎవడట ఏంటట? ఏం చేస్తే దేవుడు వాడిలో నిలిచి ఉంటాడట? ఏం చేస్తే వాడు దేవుడిలో నిలిచి ఉంటాడట? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్లో వాడు ఏ దేశం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ స్థితిగతులు కలిగిన వాడైనా సరే, ఎవడైతే ఈ లోకంలో జీవించిన కాలంలో యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో, సృష్టికర్త అయినటువంటి అద్వితీయ దేవుడైనటువంటి యెహోవాకు ఉన్న ఏకైక కుమారుడే ఈ యేసుక్రీస్తు ప్రభువు అని ఎవడు ఒప్పుకుంటాడో, ఆ యేసుక్రీస్తు ప్రభువును ఎవడు రక్షకుడుగా విశ్వసిస్తాడో, ఆయనే మన పాపములకు పరిహారము చేసినవాడు, ఆయనే మన పాపములకు ప్రక్షాళన చేసినవాడు, ఆయనే మన పాపములకు బలిగా అర్పించబడినవాడు అని ఎవరైతే ఆ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన్ని దేవుని కుమారుడు అని దేవుడు అని ఒప్పుకుంటాడో, వాడిలో దేవుడు నిలిచి ఉంటాడట. వాడు దేవునిలో నిలిచి ఉంటాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నాడో వాడు దేవుడిలో నిలిచి ఉంటాడు, వాడిలో దేవుడు నిలిచి ఉంటాడు. కాబట్టి వాడు దేవుడిలో నిలిచి ఉండడం వల్ల, దేవుడు వాడిలో నిలిచి ఉండడం వల్ల వాడు దేవుని ఆత్మతో సర్వసత్యములోనికి నడిపించబడతా ఉంటాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం వాడు దేవుని ఆత్మ, వాని దేహాన్ని దేవుని ఆత్మ ఒక ఆలయంగా చేసుకుని ఆ దేహములో ఆ ఆత్మ నివసిస్తూ, ఆ దేవుడు నివసిస్తూ సర్వసత్యములోనికి తప్పిపోకుండా, అటు ఇటు కుడికి ఎడమకి తొలగిపోకుండా సర్వసత్యములో అంటే వాక్యానుసారమైన జీవితము మనం జీవించేలాగా దేవుడు మనకు సహాయము చేస్తూ ఉంటాడు. పాపము చేయకుండా మనల్ని ఆయన భద్రపరుస్తూ ఉంటాడు. పాపము చేయకుండా మనల్ని ఆయన కట్టడి చేస్తూ ఉంటాడు. పాపము చేసేటప్పుడు పాపం వల్ల వచ్చే నష్టాలన్నీ మనకు జ్ఞాపకం చేసి పాపము చేయడానికి భయాన్ని కలగజేస్తూ ఉంటాడు. పాపము చేస్తే ఈ శిక్షలన్నీ నేను అనుభవించాలని మనస్సాక్షిని గద్దించి ఒక భయాన్ని లోపల కలగజేసి ఆ భయముతో ఆ సమయానికి ఆ పాపం చేయకుండా ఉండేలాగా ఆ మనిషిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు పాపం చేయకుండా జీవించడం అనేది ఈ లోకంలో ఉండగా కుదరవచ్చు. అప్పుడు వాడు ఏమవుతాడు? దేవుని రాజ్యానికి హక్కుదారుడు అవుతాడు చనిపోయాక. అలా ఉన్నవాడు భూమి మీద ఉన్నంతకాలము దేవుని ఆశీర్వాదాలకు వారసుడుగా ఉంటాడు. అలా ఉన్నవాడు భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో దేవుడితో కలిసి నివసించడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం జరగాలి? ఖచ్చితంగా ఆయనలో మనం నిలిచి ఉండాలన్నా, మనలో ఆయన నిలిచి ఉండాలన్నా ఫస్ట్ జరగాల్సింది ఏంటి? ఒక మనిషి జీవితంలో యేసును క్రీస్తుగా అంగీకరించాలి. యేసు అనబడినటువంటి ఆ ప్రభువును ఖచ్చితంగా దేవుడుగా ఖచ్చితంగా హృదయంలో ఏం చేయాలి? నమ్మాలి. ఆయన్ని దేవుడిగా ఒప్పుకోవాలి. ఆయనే దేవుని కుమారుడని, దేవుడని, ఆయనే మనకు రక్షకుడని తెలుసుకుని ఆయన్ని సేవించడం, ఆయన్ని వెంబడించడం, ఆయన్ని పూజించడం, ఆయన్ని ఆరాధించడం, ఆయన మార్గంలో ప్రయాణం చేయడం, ఆయన సంఘానికి సభ్యుడిగా మారడం, ఆయన సంఘంలో ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించి సేవించి ఆయన మార్గంలో ఆయన్ని వెంబడించడం అనేది జరగాలి. అప్పుడే వాడిలో దేవుడు నిలిచి ఉంటాడు, దేవుడు వాడిలో నిలిచి ఉంటాడు. అప్పుడే వాడు పాపం చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది అని రాయబడింది. దేవునికి స్తోత్రం. సరే, మరొక వాక్యం చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 3:24. ఇంకా ఏమని రాయబడింది? ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏమిటో, ఆయన మనలో నిలిచి ఉండడం అంటే ఏంటో, మనము ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏంటో దానికి వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. ఇప్పుడు ఏంటండి? ఆయనలో మనం నిలిచి ఉండడం అంటే ఎలాగో, మనలో ఆయన నిలిచి ఉండడం అంటే ఎలాగో దానికి వాక్యాధారాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. ఏంటట? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. చూడండి,
ఆయన ఆజ్ఞల యందు నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞల యందు నిలిచి ఉండాలి అంటే ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఎక్కడుండగా? భూమి మీద సజీవుడిగా ఉండగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఎవరిచ్చిన ఆజ్ఞలను? ఏ దేవుడు ఇచ్చాడు మనకు ఆజ్ఞలు? పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఏ దేవుడు ఇచ్చాడు ఆజ్ఞలు? కొత్త నిబంధనలో సంఘానికి ఏ దేవుడు ఇచ్చాడు ఆజ్ఞలు? ఎవరిచ్చారండి? కాబట్టి మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులైన అపోస్తుల ద్వారా మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే మన తండ్రి అయిన దేవుడి ద్వారా మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు కూడా ఖచ్చితంగా ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనం అనుసరించవలసిన అవసరం లేదు. కానీ అందులో ప్రధానమైన ఆజ్ఞలుగా ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా మనము, సంఘముగా ఉన్న మనము ఖచ్చితంగా అనుసరించి జీవించాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఆజ్ఞలు ఇచ్చిన వారు ఎవరు? తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు కొన్ని మనము అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనము అనుసరించాలి. అలాగే ఆయన అపోస్తుల ద్వారా ఆయనే మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అది అపోస్తుల ఆజ్ఞలు అని అనుకోకూడదు. కానీ అవి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, అపోస్తుల ద్వారా సంఘానికి ఆయా కాలాల్లో, మొదటి శతాబ్ద కాలంలో ఇవ్వబడిన ఆజ్ఞలు. కాబట్టి ఈ సార్వత్రిక సంఘమైన మనం అందరము కూడా ఆ ఆజ్ఞలన్నీ కూడా ఖచ్చితంగా అనుసరించి నడుచుకోవాలి. ఎవరైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కరెక్ట్గా అనుసరించి జీవిస్తారో వారిలో ఎవరు నిలిచి ఉంటారట? దేవుడు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకి ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ మనకు తెలియాలి. మనకి ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ మనము గుర్తించుకోవాలి. మనకి ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ మనం మర్చిపోకూడదు. మనకి ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ మనం అనుసరించి ఖచ్చితంగా జీవించాలి. వాక్యంలో రాయబడింది, ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా అన్ని ఆజ్ఞల్లోనూ తప్పిపోయినట్టే అన్న నియమము ఆ రోజు ఎలాగైతే ఇశ్రాయేలుకి చెప్పబడిందో ఖచ్చితంగా అదే నియమం ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. ఒక్క ఆజ్ఞలో ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఎవరికి? ఇశ్రాయేలీలనే దేవుని జనాంగానికి 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 613 ఆజ్ఞల్లో 612 ఆజ్ఞలను కరెక్ట్గా అనుసరించి ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే, ఒక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే దేవుని దృష్టికి వాడు 613 ఆజ్ఞలు కూడా అతిక్రమించిన వాడి కిందే లెక్క. 613 ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసిన వాడి కిందే లెక్క. ఇప్పుడు పాత నిబంధన కాలం 613 ఆజ్ఞల్లోనూ 613 ఆజ్ఞలు పెర్ఫెక్ట్గా వాడు భూమి మీద ఉన్నంతకాలము అనుసరించి జీవించాలి. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా వాడు అన్ని ఆజ్ఞల్లోనూ తప్పిపోయినట్లే లెక్క. అదే నియమం ఇప్పుడు మనకు కూడా ఇవ్వబడింది. మనకు కూడా అనేక ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మనం కూడా ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లే లెక్క. కొన్ని ఆజ్ఞలు అనుసరించాము, కానీ కొన్ని ఆజ్ఞలు అతిక్రమించాము. కానీ దేవుని దృష్టికి అన్ని ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసినట్లే లెక్క. ఎందుకంటే సగం ఆయనకి ఇష్టం ఉండదు. అంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చగా ఉండవద్దు. నులివెచ్చగా ఉంటే నన్ను నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని రాయబడింది. కాబట్టి సగం ఆజ్ఞలు నెరవేర్చి సగం ఆజ్ఞలు నెరవేర్చకపోవడం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. ఒకవేళ సగం ఆజ్ఞలు నెరవేర్చి సగం ఆజ్ఞలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏ ఆజ్ఞలైతే నెరవేర్చలేదో ఆ ఆజ్ఞల విషయంలోనూ నెరవేర్చిన ఆజ్ఞల విషయంలోనూ కూడా వాళ్ళు ఏమవుతున్నారట? అపరాధులవుతున్నారు. ఇశ్రాయేలీలు 613 ఆజ్ఞలు కూడా కరెక్ట్గా నెరవేర్చడం అనేది జరగలేకపోయింది. కొన్ని ఆజ్ఞలను అనుసరించేవారు కానీ కొన్ని ఆజ్ఞలను అనుసరించలేకపోయేవారు. దానివల్ల ఏమయ్యారు? దేవుని దృష్టికి
అపరాధులైపోయారు. కొన్ని ఆజ్ఞలు అనుసరించినా అవి దేవుడి దృష్టిలో అనుసరించినట్లుగా లెక్కల్లోకి రాలేదు. అనుసరించలేని వాటినే పరిగణనలోకి తీసుకుని అనుసరించిన వాటిని కూడా అనుసరించలేనట్లుగానే వారిని తీర్పు తీర్చాడు తప్ప, కొన్ని ఆజ్ఞలు అనుసరించావు కదా నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను అని దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. అందుకనే మనం పాత నిబంధన అంతా చూస్తే, ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా చూస్తే ఎక్కడో చాలా తక్కువ మందే ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఫలించిన వారు, దేవుని దృష్టికి ఇష్టలుగా మారిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అందరూ ఉన్నారా? ఇశ్రాయేలు అందరూ ఉన్నారా? అందరూ లేరు. చాలా తక్కువ మందే దేవుని ఆజ్ఞలన్నింటినీ అనుసరించి సంపూర్ణులయ్యి దేవుని ఆశీర్వాదాలకు వారసులయ్యి మంచి గొప్ప కృపను పొందుకుని దేవుని రాజ్యానికి హక్కుదారులు అయ్యారు. కానీ చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసి వాళ్ళు నశించిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఈనాడు సంఘము కూడా సేమ్ ఇశ్రాయేలీలాగానే అన్ని ఆజ్ఞలను అనుసరించడం అనేది జరగట్లేదు. కొన్ని ఆజ్ఞలను అనుసరించడం అనేది జరుగుతుంది, కానీ కొన్ని ఆజ్ఞలను అనుసరించకపోవడం అనేది జరుగుతుంది. కొన్ని ఆజ్ఞలను అనుసరించి జీవించడం, కొన్ని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేయడం అనేది జరుగుతుంది. అయితే దేవుడి దృష్టికి ఖచ్చితంగా ఎవడు సంపూర్ణుడు అవుతాడు అంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ తప్పిపోకుండా, ఒక్క దాంట్లో కూడా తప్పిపోకుండా, ఒక్క దాంట్లో కూడా కుడికి ఎడమకి తొలగిపోకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కరెక్ట్గా అనుసరించి జీవించిన వాడు మాత్రమే సంపూర్ణుడు. ఎవడైతే ఈ భూమి మీద ఉండగా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఒక్క దాంట్లో కూడా తప్పిపోకుండా కరెక్ట్గా ఆ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నాడో వాడిలో దేవుడు నిలిచి ఉంటాడట. వాడిలో దేవుడు నిలిచి ఉంటాడట. వాడు దేవునిలో నిలిచి ఉంటాడట. వాడు దేవునిలో నిలిచి ఉండడం వల్ల, వాడిలో దేవుడు నిలిచి ఉండడం వల్ల వాడు భూమి మీద ఉండగా పాపము చేయకుండా జీవించడం అనేది వాడికి సాధ్యమవుతుంది. పాపం చేయకుండా జీవించడం అనేది సాధ్యం. ఈనాడు మన జీవితాల్లో ఎన్నో పాపాలు జరుగుతున్నాయి కదండి. ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం కదండి. మన జీవితాల్లో మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. అన్ని పాపాలు తెలియకే చేస్తున్నామా? తెలియక చేసేవి చాలా తక్కువ, తెలిసి చేసేవే చాలా ఎక్కువ కదండి. అది పాపం అని తెలుసు, అయినా సరే అది పాపం అని తెలిసినా మనం చేస్తాం. కాబట్టి మనము ఎన్నో విషయాల్లో పాపం చేస్తున్నాం. ఎన్నో విషయాల్లో పాపం చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం ఎందుకు చేస్తున్నాము? దేవునిలో మనం నిలిచి ఉండడం అనేది సంపూర్ణంగా జరగలేదు. కాబట్టి ఆయన మనలో నిలిచి ఉండడం అనేది కూడా సంపూర్ణంగా జరగలేదు. అందుకనే మనము అనేక పాపాలు చేయడం అనేది జరుగుతుంది. ఆ అనేక పాపాలు మనం చేయడం వల్ల ఈ భూమి మీద ఉండగా ఆ పాపాల యొక్క ప్రతిఫలాలు ఎప్పటికప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించకూడని ప్రతిఫలాలు ఆ పాపాల వల్లే ఈ భూమి మీద ఉండగా మనం అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి మన పాపాలకు ప్రతిఫలం మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణం మనమే తప్ప దేవుడు కాదు, వేరే మనుషులు కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో కుటుంబాల్లో క్రైస్తవులు అయ్యుండి ఎన్నో కుటుంబాల్లో అసమాధానం, ఎన్నో కుటుంబాల్లో క్రైస్తవులు అయ్యుండి ఆశీర్వాదం లేకపోవడం, ఎన్నో కుటుంబాల్లో క్రైస్తవులు అయ్యుండి ఎంతో ఘోరమైన రోగాలతో బాధపడడం, ఎన్నో కుటుంబాల్లో క్రైస్తవులు అయ్యుండి లేమి, కరువు, కొరత అనుభవించడం, ఎన్నో కుటుంబాల్లో క్రైస్తవులు అయ్యండి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, మనోవేదనలు ఇవన్నీ అనుభవిస్తున్నారు అంటే ఈనాడు క్రైస్తవులు. దానికి కారణం ఏంటి? ఎన్నో విషయాల్లో ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నారు. కాబట్టే అనేక విషయాల్లో దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేయడం వల్లే అవన్నీ మనకు వస్తున్నాయి. అవన్నీ మనం అనుభవించినప్పుడు ఖచ్చితంగా సాతానుడు అలాగ చేసాడండి, దుష్టుడు ఇలా చేసాడండి అని అంటూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. సాతానుడు నలిపేస్తున్నాడండి, సాతానుడు పిండేస్తున్నాడండి, సాతానుడు ఇచ్చేస్తున్నాడండి అని చెప్తూ ఉంటారు.
మనల్ని దేవుడు సాతానుడికి అప్పగిస్తేనే వాడు మనల్ని శోధించగలడు తప్ప, దేవుడు ఆడి చేతికి మనల్ని అప్పగించకపోతే వాడు మనల్ని శోధించడం అనేది వాడికి సాధ్యము కాదు. మన పాపాలను బట్టి మనల్ని మన దేవుడే వాడికి చేతులకి అప్పగించేస్తూ ఉంటాడు. అప్పుడు వాడి ప్రతాపం అంతా మన మీద చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎన్నో రకాలుగా శ్రమలు, కష్టాలు ఇవన్నీ అనుభవించడం అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడం, ఆయన మనలో నిలిచి ఉండడం ఫస్ట్ ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనము దేవుడిగా అంగీకరించి ఒప్పుకుని ఆయన్ని మన హృదయంలో దేవుడిగా ప్రతిష్ఠించుకుని ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది మొదటగా. తర్వాత ఎప్పుడు జరుగుతుంది? ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు కొన్ని కుమారుడైన దేవుడు కూడా మనకి ఖచ్చితంగా ఇవి మీరు కూడా అనుసరించాలని కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది. ఆ ఆజ్ఞలు అలాగే ఆయన భూలోకంలో ఉండగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, అలాగే ఆ తర్వాత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలు, అలాగే నేటి కాలంలోని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి పర్సనల్గా మనకిస్తున్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ కూడా మనము అనుసరించినప్పుడు మాత్రమే ఆయన మనలో నిలిచి ఉండడం, మనం ఆయనలో నిలిచి ఉండడం అనేది జరుగుతుంది. అది జరిగితేనే మనం పాపం చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. అది జరిగితేనే మనం పాపం చేయకుండా ఉండడం అనేది జరిగినప్పుడు మనము పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు, పాపం వల్ల వచ్చే నష్టాలు ఏవి కూడా మనం అనుభవించకుండా దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించడం అనేది జరుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలీల్లో ఆశీర్వాదాలు అనుభవించిన వారు ఎక్కువ, శాపాలు, శిక్షలు, ఘోరమైన బాధలు, ఘోరమైనటువంటి వేదనలు అనుభవించిన వారు ఎక్కువ. ఆనాడు ఇశ్రాయేలీల్లో ఆశీర్వాదాలు అనుభవించిన వారు ఎక్కువ మంది ఉన్నారా? శాపాలు అనుభవించిన వారు ఎక్కువ మంది ఉన్నారా? ఈనాడు సంఘంలో ఆశీర్వాదాలు అనుభవించేవారు ఎక్కువ మంది ఉన్నారా? శాపాలు అనుభవించేవారు ఎక్కువ మంది ఉన్నారా? ఈనాడు సంఘంలో మనము అనుభవించకూడదే మనం అనుభవిస్తున్నామంటే మనం శాపగ్రస్తులం అయిపోయినట్లే. నీ దృష్టికి నువ్వు అవ్వలేదు, నీ పాస్టర్ గారి దృష్టికి అవ్వలేదు, కానీ ఎవరికి కావాలి? నీ దృష్టికి, ఆయన దృష్టికి. ఎవరి దృష్టికి అయిపోయాం? శాపగ్రస్తులు దేవుని దృష్టికి అయిపోయాం. శాపగ్రస్తులం అయిపోయాం కాబట్టే శిక్షలు వస్తున్నాయి, నలుగుడు అందుకే వస్తుంది, కష్టాలు అందుకే వస్తున్నాయి, శోధనలు అందుకే వస్తున్నాయి, బాధలు అందుకే వస్తున్నాయి, రోగాలు అందుకే వస్తున్నాయి, లేమి అందుకే వస్తుంది, కరువు అందుకే వస్తుంది, అసమాధానం అందుకే వస్తుంది, కలహాలు అందుకే వస్తున్నాయి, మనస్పర్ధలు అందుకే వస్తున్నాయి, విభేదాలు అందుకే వస్తున్నాయి, కొట్టుకు చావడం అనేది అందుకే జరుగుతుంది. రకరకాలు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పాపాలు మనల్ని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాయి. మన పాపాలు మనల్ని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాయి. మన పాపాలు మనల్ని ఎప్పటికప్పుడు ఏడిపిస్తున్నాయి. మన పాపాలు ఎప్పటికప్పుడు మనల్ని బాధపడుతున్నాయి. మన పాపాలు ఎప్పటికప్పుడు మనల్ని నలిపేస్తున్నాయి. మన పాపాలు ఎప్పటికప్పుడు మనల్ని భయంకరంగా ఏం చేస్తున్నాయి? రకరకాలుగా ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాయి. ఫుట్బాల్ లాగా ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం మనం? మన పాపాలు తన్నుతున్నాయి మనల్ని. మన పాపాలు ఏం చేస్తున్నాయి? ఫుట్బాల్ లాగా మారిపోయిన నిన్ను మన పాపాలు ఏం చేస్తున్నాయి? తన్నుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈనాడు కూడా ఇశ్రాయేలీయుల్లాగానే ఈనాడు కూడా సార్వత్రిక సంఘంలో ఆశీర్వాదాలు అనుభవించేవారు తక్కువ. సార్వత్రిక సంఘంలో ఆశీర్వాదాలు అనుభవించేవారు తక్కువ. ఆశీర్వాదాలు అనుభవించడం అంటే ఏంటంటే, ఇంక నీ సేవకుడికి కానీ, దేవుడికి కానీ, లేదంటే నీ సంఘానికి కానీ పలానా కష్టం వచ్చింది, దాని నిమిత్తం ప్రార్థన చెయ్యండి అని నువ్వు చెప్పకుండా ఉండగలిగినప్పుడు నువ్వు ఆశీర్వాదంలో ఉన్నావని లెక్క. ఏంటండి? కానీ ఎక్కడన్నా జరుగుతుంది అది? దేవుడికి ప్రార్థన మొదలెడితే రోజుకి ఎన్నిసార్లు చేసినా, ఎన్ని గంటలు చేసినా ఏం చెప్తున్నావు? ఏవైతే మనం అనుభవిస్తున్నామో బాధలు వాటి గురించే చెప్తున్నాం. పాస్టర్ గారు కనబడితే ఆయనకి ఏం చెప్తున్నావు?
ఏవైతే మనం అనుభవిస్తున్నామో అయ్యే చెప్తున్నాం. సంఘం అంతటి ముందుకి నిలబడితే ఏం చెప్తున్నాం? సంఘం అంతా కలిసి ఏవైతే అనుభవిస్తున్నామో వాటి గురించి ప్రార్థన చేయమండి అని చెప్తాం. ఇవన్నీ నీకు ఎందుకు వచ్చాయి? నీ కుటుంబంలో అవన్నీ ఎందుకున్నాయి? రోగము మీద అధికారం కలిగిన దేవుడు ఎవరు? మన దేవుడు. కానీ రోగం మీద అధికారం కలిగిన దేవుడు ఆ రోగాన్ని నీ శరీరంలోకి అనుమతించాడంటే దానికి కారణం ఎవరు? ఆ రోగాన్ని నీ శరీరంలో నువ్వు అనుభవించడానికి ఆ రోగానికి అనుమతి దేవుడు ఇస్తేనే తప్ప ఆ రోగం నీ శరీరంలోనికి రాలేదు. ఆ రోగం నీ శరీరంలోకి వచ్చి నీ శరీరాన్ని బాధపెడుతుందంటే దానికి అనుమతి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు ఆ రోగానికి నీ శరీరంలో వెళ్ళి నిన్ను బాధ పెట్టమని అనుమతి ఎందుకు ఇచ్చాడు? నీ పాపాన్ని బట్టి ఇచ్చాడు, నా పాపాన్ని బట్టి ఇచ్చాడు. మన అందరి పాపాలను బట్టి మన అందరి శరీరాల్లోనూ అనేక రోగాలను పెట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దాని శిక్షను మనం అనుభవించేలాగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని ఆజ్ఞలన్నిటినీ ఖచ్చితంగా కరెక్ట్గా అనుసరించినప్పుడే ఆయనలో మనం నిలిచి ఉంటాము, మనలో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలు ఏమి అంటే ఏం చెప్పాడు ప్రభు? దేవుని ఆజ్ఞలన్నిటిలోనూ ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అంటే ఏం చెప్పాడు ప్రభు? దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నువ్వు అలాగ ప్రేమించాలి. నిన్ను పుట్టించిన నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలి. నువ్వు ఈ భూమి మీద శరీరంతో ఉండడానికి కారకుడైన ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీ లోపల ఆయన జీవవాయువు నువ్వుది, ఆయన నిన్ను జీవాత్మగా చేసి నిన్ను ప్రాణాలతో ఈ భూమి మీద జీవింపజేస్తున్నటువంటి ఆ దేవుణ్ణి, నిన్ను పుట్టించిన ఆ దేవుణ్ణి, ఈ సర్వ సృష్టిని పుట్టించిన ఆ దేవుడైన యెహోవాను ఏం చెయ్యాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలి. ముఖ్యమైనదియు మొదటిదియునైనా అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు నేను ఇందాక చెప్పాను కదా, తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను కొన్ని కుమారుడు కూడా ఆ ఆజ్ఞలను సంఘానికి కొత్త నిబంధన కాలంలో కొన్ని ఆయన కూడా ఇచ్చాడు. కాబట్టి తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు కుమారుడు ద్వారా ఏవైతే సంఘానికి కూడా ఇవ్వబడ్డాయో అవి ఖచ్చితంగా సంఘమైన మనము కూడా ఖచ్చితంగా అనుసరించాలి. తర్వాత రెండోది ఏంటి? నిన్ను వలే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నది దేవుడిచ్చిన ఆజ్ఞల్లో రెండవది. ఈ రెండు ఆజ్ఞలు చాలా ముఖ్యమైన ఆజ్ఞలు. అంటే మిగతా అన్ని ముఖ్యమైన ఆజ్ఞలు కాదంటే అన్ని ఆజ్ఞలు ప్రధానమైనవే, అన్ని ఆజ్ఞలు ముఖ్యమైనవే. కానీ అన్నిటిలోనూ ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, అన్నిటిలోకి మొదటి 1-2 స్థానాల్లో ఉన్న ఆజ్ఞలు ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మనుషులను ప్రేమించాలి. ఏంటండి? దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. ఆ ప్రేమించడం అనే పని మన ద్వారా జరగట్లేదు అనుకోండి. ఎవరిని ప్రేమించడం అనే పని జరగట్లేదు, దేవుణ్ణి ప్రేమించడం అనే పని జరగట్లేదు, అలాగే మనుషుల్ని ప్రేమించడం అనే పని కూడా జరగట్లేదు అనుకోండి. అప్పుడు మనం ఏం చేసిన వారు? ఆజ్ఞాతిక్రమము చేసిన వారు. మనుషుల్ని మనం ప్రేమించట్లేదు, లేదంటే దేవుణ్ణి మనం అలాగా ప్రేమించట్లేదు. ఎలా ప్రేమించాలో కూడా చెప్పాడు. తండ్రినైతే, దేవుడినైతే ఎలాగా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. మనుషుల్ని ఎలాగా? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. కాబట్టి అది జరిగితే దేవుని ఆజ్ఞను అతిక్రమించలేనట్లు, అది జరగలేకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు. దేవుణ్ణి మనం అలా ప్రేమించలేకపోతున్నామా? ఆజ్ఞాతిక్రమమైన పాపము ఆటోమేటిక్గా జరిగిపోయింది.
మనుషుల్ని మనం అలా ప్రేమించలేకపోతున్నామా? ఎలాగా? మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే మనుషుల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నామా? ఆజ్ఞాతిక్రమమైన పాపము నీకు తెలియకుండానే, నీ అనుమతి లేకుండానే జరిగిపోయింది. ఎప్పుడైతే ఆ పాపాలు మన జీవితాల్లో జరుగుతున్నాయో మనం ఆయనలో నిలిచిలేము, మనలో ఆయన నిలిచి లేడు అని అర్థం. ఎప్పుడైతే మనలో ఆయన లేడు, మనం ఆయనలో లేము, కాబట్టి ఆజ్ఞాతిక్రమైన పాపాలు జరిగిపోతున్నాయి. పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం వల్ల వచ్చు జీతము రోగాలు, పాపం వల్ల వచ్చే జీతము నష్టాలు, పాపం వల్ల వచ్చే జీతం కష్టాలు, పాపం వల్ల వచ్చే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనము అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా ఏం చేయాలి? అనుసరించాలి. ఖచ్చితంగా చూడండి, మనకు బిడ్డలు పుట్టారు అనుకోండి, మనకు బిడ్డలు పుడితే వాళ్ళని ఎలా ప్రేమిస్తారు తల్లిదండ్రులు? వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తారు? ఎలాగా? చాలా ఎక్కువగా ప్రేమిస్తారు కదండి, చాలా ఎక్కువగా. నిజానికి దేవుణ్ణి కూడా అంత ఎక్కువగా ప్రేమించరు, కానీ వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని అంతలాగా వారు ప్రేమిస్తారు. వాళ్ళకన్నా ఎక్కువగా, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నట్టు కన్నా ఎక్కువగా వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. వారి దేవుడి కన్నా ఎక్కువగా వారి పిల్లల్ని ప్రేమిస్తారు. మనకు పుట్టిన బిడ్డల్ని మనం అంతలాగా ప్రేమించడం వల్ల మనకి ఏమీ కలిసి రాదు. ఇంకా మనకు పుట్టిన బిడ్డల్ని మనం అంతలా ప్రేమించడం వల్ల ఏమొస్తుందని చెప్పాడు బైబిల్లో? ఏమొస్తుందని చెప్పాడు? నాకు పాత్రుడు కాడు. మనకు పుట్టిన బిడ్డల్ని, మనకున్న మనుషుల్ని, మనకున్నటువంటి మన బంధాల్లో ఉన్న మనుషుల్ని మనం దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తే మనము ఆయనకి పాత్రులము కాము. అందులో ఎవరో ఉన్నారు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా తండ్రిని కానీ వాని తల్లిని కానీ ప్రేమిస్తున్నాడో వాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కొడుకుని కానీ వాడికి పుట్టిన కూతురిని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి మనకి ఒక కుటుంబం అనేది ఉంది, కానీ మన కుటుంబంలో ప్రేమ దేవుడి కన్నా ఎక్కువగా వారి మీద ఉండడానికి వీలు లేదు. దేవుడి కన్నా ఎక్కువ ప్రేమ నీ తండ్రి మీద కానీ, దేవుడి కన్నా ఎక్కువ ప్రేమ నీ తల్లి మీద కానీ, దేవుడి కన్నా ఎక్కువ ప్రేమ నీ కొడుకు మీద కానీ, దేవుడి కన్నా ఎక్కువ ప్రేమ నీ కూతురు మీద కానీ ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉంటే వాడు దేవునికి పాత్రుడు కాడు. దేవునికి పాత్రుడు కాడు అంటే అర్థం ఏంటి? వాడు నాకు పాత్రుడు కాడు అంటే అర్థం ఏంటి? వాడు నాకు పాత్రుడు కాడు అంటే అర్థం ఏంటి? ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే వాడు నా సంబంధి కాదు. నా సంబంధి కాదు వాడు. నాకన్నా ఎక్కువగా వాడి తండ్రిని, వాడి తల్లిని, వాడి కొడుకుని, వాడి కూతుర్ని, వాడి ఆస్తిని, వాడి భూమిని, వాడి యొక్క ఇల్లుని ఏటినైతే ప్రేమిస్తున్నాడో వాడు నాకు పాత్రుడు కాడు. అంటే వాడు నా సంబంధి కాడు, వాడు నా శిష్యుడు కాదు, వాడు నా బిడ్డ కాదు, వాడు నా భక్తుడు కాదు. దేవునికి స్తోత్రం. కానీ మనం దేవుడి కన్నా ఎక్కువగా ఎవరినైతే ప్రేమించొద్దని వాళ్ళనే ప్రేమిస్తున్నాం కదా. తల్లి తండ్రిని దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడో లేడు, కానీ ఉన్నాడా? ఎవడో లేడు. తీసేయండి, అందులో తీసేయండి. ఎవరినున్నారు దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఎవరుంటున్నారు మనకి? మన పిల్లలు ఉంటున్నారు. వాళ్ళే మనకు ముళ్ళుల్లాగా తయారవుతున్నారు. వాళ్ళే నీ శ్రమలకు కారణం అవుతున్నారు. వాళ్ళ మీద నీకున్న ప్రేమ నువ్వు నలిగిపోవడానికి కారణమవుతుందేమో. ఒకవేళ వాళ్ళ మీద నీకున్న ప్రేమ నువ్వు కష్టాలు అనుభవించడానికి, నువ్వు దేవుడికి దూరం అయిపోవడానికి, నువ్వు దేవుడికి విరోధమైపోవడానికి, నువ్వు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి, నువ్వు దేవుడి బాధలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేక రకాలైనవి అనుభవించడానికి కారణమవుతున్నదేమో. ఒక్కసారి చూసుకోవాలి. కాకి పిల్ల కాకి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు, మనుషుల పిల్లలు మనుషులకు ముద్దు కాదని అంటలేదు. కానీ మొట్టమొదటిగా మన ముద్దులకు పాత్రుడు ఎవరు?
ఆయన మీద ఉంటుందండి అంత ప్రేమ. కొడుకు మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద ఉంటుందా? కూతురు మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద ఉంటుందా? ఉంటుందా? అంటండి దేవుడి గారు అంట. పచ్చబద్ధాలండి బాబు. పాస్టర్ గారు తల్లి అయి ఉండి పచ్చబద్ధాలు చెప్తుంది ఆవిడ. అంట ఏంటండి? దేవుడి కోసం ప్రాణం ఇమ్మంటే ఎవడెవడు? ఒకవేళ కొడుకు కోసం చచ్చిపోవాల్సి వస్తే రెడీ అవుతాడు. కూతురు కోసం చచ్చిపోవాల్సి వస్తే ఒకవేళ రెడీ అవ్వచ్చేమో. కానీ దేవుడి కోసం చచ్చిపోంటే ఎవడన్నా చేస్తాడా? ఎవడన్నా? లేదు, నీ కొడుక్కి 2 కిడ్నీలు పోయాయి, నీ 2 కిడ్నీలు పెట్టితేనే ఆడు బతుకుతాడు, కానీ నువ్వు చచ్చిపోతావు అంటే నేను చచ్చిపోయినా పర్లేదు, నా కొడుక్కి నా 2 కిడ్నీలు పెట్టేయండి అంట. కానీ దేవుడి కోసం ప్రాణం పెట్టి అంటే పెడతామా? దేవుడి కోసం, కూతురు కోసం ఏదైనా చేయమంటే చేస్తాం, కానీ దేవుడి కోసం ఏదైనా చేయమంటే చేస్తామా? అవన్నీ ఆ పరిస్థితి మనకు వస్తేనే మన బడాయి తెలుస్తుంది. ఆ పరిస్థితులు మనకు రాలేనంతసేపు మనం బడాయిగత్తులమే, బడాయిగాళ్ళమే. కానీ ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు అప్పుడు నిజమేంటో అబద్ధం ఏంటో తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రేమించవచ్చు, మనకు పుట్టిన బిడ్డలనైతేనేంటి, మన కుటుంబాన్ని ప్రేమించవచ్చు, కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. ఫస్ట్ దేవుడిని ప్రేమించాలి, రెండవది మన పొరుగు వారిని ప్రేమించాలి, మూడవ స్థానంలో అప్పుడు నీ కుటుంబాన్ని అలాగే నువ్వు ప్రేమించుకో. వద్దని అంటలేదు దేవుడు. మూడవ స్థానంలో ఆ ప్రేమ నీ కుటుంబానికి అందాలి తప్ప మొదటి స్థానం దాటిపోయి రెండవ స్థానం దాటిపోయి ఒకవేళ నీ కుటుంబానికి ఆ ప్రేమను నువ్వు అందిస్తుంటే నువ్వు దేవుడికి పాత్రుడు కాలేవు. నువ్వు ఎంత భక్తి చేసినా దేవుడి సంబంధము కాలేవు. భూమి మీద ఉన్న కాలం అంతా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవించిన దేవుని దృష్టికి దేవుని సంబంధవి, దేవునికి పాత్రుడువు పాత్రురాలువు కాలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఆజ్ఞలన్నీ, ఏ ఆజ్ఞలైతే ఉన్నాయో ఆజ్ఞలన్నీ ప్రేమ విషయంలో ఇచ్చిన ఆజ్ఞలు. ఏంటి ప్రేమ విషయంలో ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? తండ్రిని ఎలా ప్రేమించాలి, మన పొరుగు వారిని అలాగ ప్రేమించాలి. ప్రేమ విషయంలో ఇచ్చిన ఆజ్ఞలు ఖచ్చితంగా నెరవేరాలి. మొదటి 2 స్థానాల్లో ఈ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి మొదటి 2 స్థానాల్లో ఉన్న ఈ ఆజ్ఞలు ప్రతి మనిషి జీవితంలోనూ కనబడాలి. ప్రతి మనిషి జీవితంలోనూ ఈ 2 ఆజ్ఞలు, మిగతా అన్నీ కూడా ఉండాలి. ప్రధానమైన ఆజ్ఞలుగా మొదటి 2 స్థానాల్లో ఉన్న ఈ 2 ఆజ్ఞలు ఖచ్చితంగా కనబడాలి. ఒకవేళ ఈ మొదటి 2 ఆజ్ఞలు ఖచ్చితంగా ఉండి తర్వాత ఆజ్ఞల్లో ఒకవేళ కొన్ని విషయాల్లో అంత సంపూర్ణత లేకపోయినా దేవుడు క్షమించి కనికరపడి ఈ మొదటి 2 ఆజ్ఞల్లో చాలా పెర్ఫెక్ట్గా ఉన్నావు కాబట్టి నీకు దేవుడు రక్షణ ఇచ్చే అవకాశం, ఆ దేవుడు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో. కానీ మిగతాయి ఉండి మొదటి 2 ఆజ్ఞలు, ఈ చాలా ప్రధానమైన ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞల్లో ఉల్లంఘన జరిగిందంటే ఇంక వాడు పరలోకం వెళ్ళడం అనేది అసాధ్యం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి రాజ్యంలో అడుగు పెట్టడం అనేది అసాధ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడితో కలిసి నివసించడం అనేది అసాధ్యం. ఏంటది? దేవుణ్ణి ప్రేమించడం, నీ పొరుగువారిని ప్రేమించడం అనే దాంట్లో ఒకవేళ ఫెయిల్ అయితే, ఒకవేళ ఆ ఆజ్ఞలు ఉల్లంఘన జరిగితే, ఒకవేళ ఆ ఆజ్ఞలు మనం అనుసరించలేకపోతే నువ్వు 50 సంవత్సరాలు భక్తుడిగా భక్తురాలుగా ఉన్నా, 100 సంవత్సరాల భూమి మీద భక్తుడిగా భక్తురాలుగా జీవించిన ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి దగ్గరికి వెళ్ళడం అసాధ్యం. దేవుడితో కలిసి నివసించడం అసాధ్యం. దేవుడి ఆశీర్వాదాలు భూమి మీద అనుభవించడం అసాధ్యం. ఎందుకంటే చాలా ప్రధానమైనవి అని ఆయనే చెప్పాడు. ప్రధానమైన వాటిని ఆయన చాలా చూడండి, ప్రధానమైన ఆజ్ఞలు ఆనాడు 613 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలుగా 10 ఆజ్ఞలు మాత్రం ఏం చేశాడు? రాతి పలకల మీద రాసి ఇచ్చాడు. ప్రధానమైన ఆజ్ఞలు అని రాయబడింది. అంటే ఇంక వేరే ఆజ్ఞల ఉల్లంఘన జరిగినా ఒకవేళ దేవుడు కృప దొరుకుతుందేమో, కానీ ఆ ప్రధానమైన ఆజ్ఞల ఉల్లంఘన జరిగిందంటే నువ్వు కృపను పొందుకోవడం అసాధ్యము. దేవుని కృపకు పాత్రుడు అవడం, దేవుని రక్షణకు పాత్రుడు అవడం, దేవుడు పరలోకానికి పాత్రుడు అవడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పని కాదనమాట. అలాగ ఇప్పుడు ఇచ్చిన ఆనాడు ప్రధానమైన ఆజ్ఞలను ఏటని చెప్పుకుంటున్నాం? రాతి పలకల మీద రాయబడిన మొదటి 10 ఆజ్ఞలు. ఈనాడు ప్రధానమైన ఆజ్ఞలను వేటిని ఏ రాయబడ్డాయి? ఈ 2 రాయబడ్డాయి. ఈ 2 తండ్రిని ప్రేమించడం,
మనుషులను ప్రేమించడం, ఇవి ప్రధానమైన ఆజ్ఞలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. నీకు రక్షణ కావాలా, నువ్వు పరలోకం వెళ్ళాలా, నువ్వు దేవుడి నిత్య జీవాన్ని పొందుకోవాలా, దేవుడి మహిమలో ప్రవేశించాలా, ఆ ఆశ నీకు ఉందా, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొదటి 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. దేవుడిని ప్రేమిస్తున్నాం కానీ ఒకవేళ మనుషుల్ని ప్రేమించలేకపోతున్నామేమో. దేవుడిని ప్రేమిస్తున్నాం, దేవుడు కాబట్టి, ఆయన భక్తులం కాబట్టి, ఒకవేళ నిజంగానే దేవుడిని ప్రేమించి ఫస్ట్ ఆజ్ఞ విషయంలో, ప్రధానమైన మొదటి ఆజ్ఞ విషయంలో నువ్వు మార్కులు కొట్టిస్తావు 100కు 100 మంచిది. కానీ 2వ ఆజ్ఞ విషయంలో 100కి 0 పడ్డాయి. 2వ ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ అది కూడా, కానీ అందులో ఏమి పడ్డాయి? 100కు 0 పడ్డాయి. లేదా 100కి 10 మార్కులే పడ్డాయి, లేదంటే 100కి 20 మార్కులే పడ్డాయి. ఎందుకు పడ్డాయి? ఎందుకు మార్కులు తగ్గిపోయాయి? నీ పొరుగువారిని నువ్వు అలాగా నిన్ను వలే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించట్లేదు లేదు. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగా నీ పొరుగువారిని నువ్వు ప్రేమించట్లేదు. కారణాలు, నువ్వు అలా ప్రేమించకపోవడానికి కారణాలు లక్ష ఉండొచ్చు. ఎందుకు ప్రేమించట్లేదు అంటే మనం బోల్డ్ రకాల కారణాలు చెప్పచ్చు, కానీ ఏ ఒక్క కారణము దేవుడి దగ్గర అనుమతించబడదు. ఏ ఒక్క కారణాన్ని దేవుడు అంగీకరించడు. నువ్వు కారణాలు, నేను ఎందుకు ప్రేమించటం లేదంటే ఎందుకండి అని బోల్డ్ కారణాలు చెప్పచ్చు, కానీ ఏ కారణము దేవుడు అనుమతించడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలము ఈ 2 ఆజ్ఞల్లో పెర్ఫెక్ట్గా 100కు 100 కొట్టాడా? 100కు 100. దేవుడిని ప్రేమించడం అనే దాంట్లో 100కు 100 వచ్చాయా? యేసుకి వచ్చాయి. మనుషుల్ని ప్రేమించడం అనే దాంట్లో 100కు 100 వచ్చాయా? వచ్చాయి. మనం కూడా భూమి మీద ఉండగా దేవుడిని ప్రేమించడంలోనూ 100కు 100 రావాలి, మనుషుల్ని ప్రేమించడంలో కూడా 100కు 100 రావాలి. వచ్చి తీరాలి. వచ్చి తీరితేనే పరలోకం వెళ్ళడం జరుగుతుంది, వచ్చి తీరితేనే నిత్య జీవం పొందడం జరుగుతుంది. పనికిమాలిన కారణాలు ఎన్నో మనం చెప్పి అందుకే ప్రేమించట్లేదు, అందుకే నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను ద్వేషిస్తున్నాను, అందుకే నాకు ఆడంటే ఇష్టం ఉండదు, అందుకే ఆమె అంటే ఇష్టం ఉండదు, ఆ కారణం చేతే నాకు అస్సలు నచ్చదు, ఈ కారణం చేతే నాకు అస్సలు నచ్చదంటే మనం కూడా ఆయనకి నచ్చం. అప్పుడు మనం కూడా ఆయనకి నచ్చం. అవునా? ఈ కారణం చేత నువ్వు ఈ కారణం చేత నీకు ఆడు నచ్చలేదా? అయితే ఇదే కారణం చేత నువ్వు నాకు నచ్చలేదు. ఆ కారణాన్ని నాకు చెప్పినందుకు నువ్వు నాకు నచ్చలేదు, ఆ కారణం చేత నువ్వు వాడిని ప్రేమించట్లేదు అని చెప్పావు చూసావా, ఆ కారణం చేత నువ్వు నాకు నచ్చలేదు. పట్టుకెళ్ళి అట్టుకెళ్ళి ఇందులో పడిండి అంటాడు. ఇంకెందుకు 50 సంవత్సరాల భక్తి, ప్రతి ఆదివారం 1.5 గంటల సేపు పాస్టర్ గారి చేత వాయించుకోవడం ఇంకెందుకు, ప్రతి శుక్రవారం 1 గంట సేపు పాస్టర్ గారి చేత వాయించుకోవడం ఇంకెందుకు, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎట్టి వేరే పాస్టర్ల గారి చేత వాయించుకోవడం ఇంకెందుకు ఇంకా ఈ భక్తి ఎందుకు? తెల్లారుజాము పొద్దున్నే లేచి 2 గంటలు ప్రార్థన చేస్తాం, అదెందుకు? పొద్దున్నే ప్రార్థన అయిన తర్వాత 4 అధ్యాయాలు చదివి అదెందుకు? దశంభాగం పెర్ఫెక్ట్గా తీసుకొచ్చి దేవుడికి ఇచ్చావు, అదెందుకు? అన్నీ పోయాయి, అన్నీ వ్యర్థమైపోయాయి, అన్నీ వ్యర్థం. ఏంటి? ప్రధానమైన ఆజ్ఞల్ని అతిక్రమించావు. ఆజ్ఞల ఏది ఒక్కటి కూడా అతిక్రమించినా అది ఏంటి? అన్ని ఆజ్ఞల్లోనూ అతిక్రమించినట్లే లెక్క. ఒక్క ఆజ్ఞను అతిక్రమించినా అన్ని ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసినట్లే లెక్క. కానీ అతి ప్రధానమైన ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ అతిక్రమించేసాం. దేవుడే చెప్పాడు ప్రధానమైన ఆజ్ఞ, ఆ ప్రధానమైన ఆజ్ఞే అతిక్రమించేసాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రేమించలేకపోవడం ఎవరిది? ఏంటది? పాపం. ప్రేమించలేకపోవడం అనేది పాపము, ప్రేమించడం అనేది దేవుని చిత్తము. ప్రేమించలేకపోవడం అనేది పాపము. కోపము, ఆవేశము, కక్షలు, విభేదాలు ఎన్నో రకాలు నీలో ఉన్నాయి. అన్నీ శరీర కార్యాలు, అవన్నీ శరీర కార్యాలు. దేవుడేమంటున్నాడు? నీ కీడు చేసిన వాడిని కూడా ప్రేమించు అంటున్నాడు. దేవుడేమంటున్నాడు? నీ శత్రువును కూడా ప్రేమించు అంటున్నాడు. దేవుడేమంటున్నాడు? నీకు హాని చేసిన వాడిని కూడా ప్రేమించు అంటున్నాడు. దేవుడేమంటున్నాడు? నిన్ను దూషించిన వాడిని ప్రేమించు, నిన్ను శపించిన వాడిని ప్రేమించు, నీ కీడు చేసిన వాడిని ప్రేమించు. దావీదుని చంపేయాలని పొలోమని ప్రయత్నాలు చేస్తుంటే ఆయన మాత్రం
నా తండ్రి అంటున్నాడు, నా యజమానుడా అంటున్నాడు, నా ఏలినవాడా అంటున్నాడు. నీ ముందు పేనుతో సమానమైన వాడిని నేను. అలాంటి నన్ను ఎందుకు చంపుతా అర్థం అవట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే నువ్వు మహారాజు, ఎందుకంటే నువ్వు అభిషేకం కలిగిన వాడు. కాబట్టి నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, కానీ నేను నిన్ను ద్వేషించటం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు పెర్ఫెక్ట్గా అయింది అందులో? సౌలు ఫెయిల్ అయిపోయాడు, దావీదు పాస్ అయ్యాడు. కాబట్టి సౌలు ఫెయిల్ అయిపోయిన కారణంగా నరకానికి పోయాడు, దావీదు పాస్ అయిన కారణంగా పరలోకంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. అబ్బే మీరు ఎంత చెప్పినా అది భూమి మీద సాధ్యం కాదంటే మీరు చెప్పడం ఇలాంటి గాడిద గుడి కవులు మీరు ఎన్నన్నా చెప్తారండి పాస్టర్ గారు. అది జరిగితేనే, అనుభవిస్తేనే, ఫేస్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఎలాంటి మాటలు అనుకుంటున్నారు ఆడు మాట్లాడే మాటలు, ఎలాంటి బూతులు అనుకుంటున్నారు ఆడు తిట్లు. నాకు చేసిన కష్టం, నాకు చేసిన నష్టం ఎలాంటిది అనుకుంటున్నారు, నన్ను పెట్టిన బాధ ఎలాంటిది అనుకుంటున్నారు, నా హృదయాన్ని ఎంత అలా గాయపరిచాడో మీకేం తెలుసు, నా కుటుంబాన్ని ఎంత వేదన గురి చేశాడో మీకేం తెలుసు, నాకు ఎంత నష్టం కలగజేశాడో మీకేం తెలుసు, నాకు ఎంత కష్టం కలగజేశాడో మీకేం తెలుసు. మీరు ఎన్ని చెప్పినా సరే ఆడిని ప్రేమించడం, ఆ మనిషిని ప్రేమించడం నా వల్ల అవట్లేదు. ఓకే, పరలోకాన్ని మర్చిపో, నిత్య జీవాన్ని మర్చిపో, దేవుడి రక్షణను మర్చిపో. ఇంక నీకు అది దొరికే అవకాశం లేదు. దాన్ని నువ్వు దక్కించుకోవడం జరిగే పని కాదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ లేనివాడు నాకు పాత్రుడు కాడు. ప్రేమా స్వరూపి, ప్రేమామయుడైన దేవుని పిల్లలుగా మనం ఉంటూ ప్రేమ లేని వారిగా మనం ఉంటే ఇంకా వెంటనే రిజెక్ట్ అయిపోతాం దేవుడి దగ్గర. మిగతా విషయాలు ఇంక అక్కడ దాకా వెళ్ళడనమాట అండి. తర్వాత ఇంక మిగతా విషయాల దాకా వెళ్ళడం. ఇంకా ఇక్కడే స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోయామా, పట్టుకెళ్ళి పడండి నరకంలో. ఎందుకు? అతి ప్రధానమైన ఆజ్ఞల్నే ఉల్లంఘించి పాపం చేశాడు. ఇంకీడ ఎంత భక్తుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత గొప్ప శిష్యుడైనా భూమి మీదగా ఉన్నా ఇంక నాకు ఈడు అక్కర్లేదు, ఈమె అక్కర్లేదు, పట్టుకెళ్ళిపోయాడు. నేను ఎలాగ ప్రేమిస్తున్నానో తండ్రిని అలాగే మీరు కూడా తండ్రిని ప్రేమించండి అన్న ఆజ్ఞ ఉంది మనకి. నేను ఎలా ప్రేమిస్తున్నానో మిమ్మల్ని మీరు కూడా అలాగే ఒకరినొకరు ప్రేమించుకోండి అన్న ఆజ్ఞ మనకు ఉన్నది. అతి ప్రధానమైన ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి దగ్గర నివసించడం అనేది ఇంకా జరిగే పని కాదు. క్రైస్తవులు ఎంతోమంది అతి ప్రధానమైన ఆజ్ఞల్లోనే అతిక్రమం జరిగిపోతుంది. భక్తి చూస్తే మళ్ళా ఎలా ఉంటుంది? అతి ప్రధానమైన ఆజ్ఞల్లోనే అతిక్రమం జరిగిపోతుంది. కానీ భక్తి ఎలాగుంది? తెల్లారుజాము చేసిన ప్రార్థన ఎలాగుంది? ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. బైబిల్ చదవడం ఎలాగుంది? అద్భుతంగా ఉంది. శుక్రవారం ఉపవాసం ఎలాగుంది? అద్భుతంగా ఉంది. ఆదివారం ఆరాధనకి వెళ్ళడం ఎలాగుంది? అద్భుతంగా ఉంది. చర్చిలో పరిచర్య చేయడం ఎలాగుంది? అద్భుతంగా ఉంది. తలాంతులు వాడడం ఎలాగుంది? అద్భుతంగా ఉంది. దశంభాగం ఇవ్వడం ఎలాగుంది? అద్భుతంగా ఉంది. కానీ అవన్నీ నాకు అసహ్యము, అవన్నీ నాకు అసహ్యమైపోయాయి, అవన్నీ నాకు హేమైపోయాయి, అవన్నీ నాకు ఇష్టమైనవి అని నువ్వు అనుకుని చేసావు. కానీ నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నువ్వు నా పేరట చేసినవేవి కూడా నాకు ఇష్టము లేదు, నువ్వు నాకు చేసినవేవి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు నువ్వంటేనే నాకు ఇష్టం లేదు. ఎందుకు నువ్వంటే నాకు ఇష్టం లేదు? నాలో ఉన్న ప్రేమ నీలో లేదు, నాలో ఉన్న ప్రేమ నీలో లేదు. ప్రేమ లేకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. ఇంక మిగతా విషయాలన్నీ తర్వాత చూస్తాను. ఫస్ట్ నేను చూసేది ఎవరు ఏంటి అంటే, క్రైస్తవుల్లో మొట్టమొదటిగా ఆయన చూసేది ఏంటంటే దేవుడిని ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం. ఈ రెండిట్లో నీకు 100కు 100 వచ్చాయా? మిగతా వాటిల్లో మార్కులు తగ్గినా పర్వాలేదు, నీకు పరలోకంలో దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. మిగతా ఆజ్ఞల విషయంలో మార్కులు వేస్తే మార్కులు తగ్గిపోయినా పర్వాలేదు, కానీ ఈ రెండాటిల్లో 1 మార్కు కూడా తగ్గడానికి వీల్లేదు. ఇందులో తగ్గాయా ఇంక తర్వాత మార్కులే వేయడు ఆయన. ఇంక తర్వాత ఆజ్ఞల విషయంలో అసలు టెస్ట్ పెట్టడం, తర్వాత ఆజ్ఞల విషయంలో నువ్వు ఎంతవరకు పాస్ అవ్వవు ఫెయిల్ అవ్వవు అని పెట్టడం. ఒకవేళ తర్వాత ఆజ్ఞలన్నీ 100కు 100 వచ్చేసాయి. కానీ అతి ప్రధానమైన ఆజ్ఞలో 100కు 0, లేదంటే 100కు 10, లేదంటే 100కు 20. ఇంక తర్వాత ఆజ్ఞలన్నీ మళ్ళీ మిగతా ఆజ్ఞలన్నీ చూస్తే 100కు 100. కానీ
ఇంక అసలు ఆయన అందులోకి వెళ్ళలేదు. ఇందులోనే నిన్ను ఫెయిల్ చేసాడు, ఇందులోనే నన్ను ఫెయిల్ చేసాడు. ఇంక తర్వాత అన్నీ పాస్ అయినా దేవుడి దృష్టికి ఫెయిల్ అయిపోయినట్టే. నా ప్రేమ వీడిలో లేదు, నా ప్రేమ ఈమెలో లేదు, నా భక్తుడు అని చెప్పుకుంటూ, నా భక్తురాలు అని చెప్పుకుంటూ, నా ప్రేమ లేని మనిషిగా జీవించి నా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన కారణంగా పట్టుకెళ్ళి కుటుంబాన్ని అటుకెళ్ళి ఎందులో పాడేయండి. చూడండి, ద్వేషము అనేది కుటుంబంలో ఒక్కడితో ఆగదు. ఒక్కడితో ఆగుతుందా? ఒకవేళ తండ్రికి ద్వేషం ఉందనుకోండి ఇంకో మనిషి మీద, అదే ద్వేషం ఆ మనిషి యొక్క భార్యకు అంటుకుపోతుంది అంటువ్యాధిలాగా. అదే ద్వేషం ఆ ఇద్దరికి పుట్టిన పిల్లలు, ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, అదే ద్వేషం వాళ్ళకు కూడా అంటుకుపోతుంది. అవునా? వీళ్ళు ద్వేషిస్తున్నారంటే, భర్త ద్వేషిస్తున్నాడంటే భార్య ద్వేషించేస్తుంది, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ద్వేషించేస్తారు. కాబట్టి భర్త పుణ్యం అంటే మొత్తం కుటుంబం అంతా ఎక్కడికి? కుటుంబం అంతా నరకాని. కానీ కుటుంబం అంతా ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేశారు, వాక్యం విన్నారు, దేవుడిని సేవించారు, వేస్ట్ అయిపోయింది. కుటుంబం అంతా ఇంట్లో కుటుంబారాధన రోజు చేసుకునేవారు, వేస్ట్ అయిపోయింది. కుటుంబం అంతా ఎంతో పరిచయం చేశారు మందిరంలో, వేస్ట్ అయిపోయింది. కుటుంబం అంతా వాడబడ్డారు దేవుని పనిముట్లుగా, వేస్ట్ అయిపోయింది. కుటుంబం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతులు కలిగిన వారే, ఒక్కొక్కరిలోనే ఒక్కొక్క తలాంతులు ఉన్నాయి. కుటుంబం అంతా దేవుడు భూమి మీద ఉండగా కుటుంబం అంతా అద్భుతంగా వాడగడ్డారు. భర్త వాడబడ్డాడు, భార్య వాడబడ్డది, పిల్లలు వాడబడ్డారు, అద్భుతంగా వాడబడ్డారు. కానీ అద్భుతంగా నరకానికి పోయారు. అంతే అద్భుతంగా ఎక్కడ పోయారు? నరకానికి పోయారు. ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏంటి? ఏముందా? ఏమీ లేదు. చదవండి ఒకసారి 3వ అధ్యాయం 4వ అధ్యాయం 12-13 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను పత్రిక 4:12-13. దేవుణ్ణి చూడడం అనేది ఎవరికే జరిగే పని కాదు. మనము ఒకరిని ఒకరము ప్రేమించుకున్న ఎడల ఎవడులో దేవుడు నిలిచి ఉన్నాడట? ఒకరిని ఒకడు ఎవడైతే ప్రేమించుకుంటున్నాడో, ఎలాగా? తనను ఎలాగ ప్రేమించుకుంటున్నాడో అలాగ తన పొరుగు వారిని ఎవడు ప్రేమిస్తున్నాడో వాళ్ళు ఎవడు నిలిచి ఉన్నారట? దేవుడు నిలిచి ఉన్నాడు. సంపూర్ణం అవ్వాలి ప్రేమ. ప్రేమ ఖచ్చితంగా ఉండాలి, అది కూడా సంపూర్ణం అవ్వాలి. ప్రేమ ఖచ్చితంగా ఉండాలి, దానికి 100కు 100 మార్కులు ఆయన పరీక్ష పెట్టినప్పుడల్లా పడాలి, 100కు 100. ఎందుకంటే ఆ విషయంలో అస్సలు ఒప్పుకోడు దేవుడు. 2 విషయాల్లో అస్సలు ఒప్పుకోడు. ఏంటో చెప్పగలరా? 2 విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు దేవుడు, కాంప్రమైజ్ అవ్వడు. ఏంటా 2? పరిశుద్ధత, ప్రేమ. ఈ 2 విషయాల్లో దేవుడు కాంప్రమైజ్ అవ్వడండి. ఇంక నువ్వు ఎంత భక్తుడివైనా సరే ఈ రెండిట్లో తేడా వచ్చిందా మర్చిపో. దేన్ని? పరలోకాన్ని మర్చిపో, నిత్య జీవాన్ని మర్చిపో. పరిశుద్ధతలోను ప్రేమలోను అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. 100కు 100 పడిపోయి తీరాలన్నమాట ఆయన పరీక్ష పెట్టినప్పుడల్లా. పడితేనే పరలోకం, పడితేనే దేవుడి దగ్గరికి వెళ్ళడం, పడితేనే దేవుడితో కలిసి నిత్య జీవాన్ని అనుభవించడం జరుగుతుంది. పడలేదా ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పని కాదు. ఇంకా చదవండి. దేనివలన? ప్రేమ వలన. పొరుగు వారిని మనవలే మనం ప్రేమించడం వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నాము. ఇప్పుడు ఆయన యందు మనము నిలిచి ఉండాలన్నా, మనలో ఆయన నిలిచి ఉండాలన్నా ఏముండాలి? ఖచ్చితంగా మన పొరుగు వారిని మనము మనవలే ప్రేమించాలి. ఏంటండి? ఖచ్చితంగా మన దేవుడిని అలా ప్రేమించాలి. ఖచ్చితంగా మన పొరుగు వారిని అందరినీ కూడా మనము అలాగా ప్రేమించాలి. మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగ వారిని ప్రేమించాలి. అప్పుడే దేవుడు మనలో నిలిచి ఉండడం, మనం ఆయనలో నిలిచి ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ ప్రేమ మనము కొంతమంది మనుషులకి పంచివ్వలేకపోతున్నాం. ఆ ప్రేమ కొంతమందికి మనం పంచివ్వలేకపోతున్నాం. ఆ ప్రేమ పంచి ఇవ్వట్లేని వాళ్ళు ఒకవేళ మన సొంత కుటుంబ సభ్యులే అవ్వచ్చు, మన సొంత రక్త సంబంధులే అవ్వచ్చు, మన సొంత బంధువర్గమే అవ్వచ్చు,
మన సొంత స్నేహితులు అవ్వచ్చు, లేదంటే ఇరుగు పొరుగు ఎవరైనా అవ్వచ్చు. మనం ఆ ప్రేమ చూపించలేకపోతాం. ప్రేమ లేదు అంటే ఏముంటుంది అక్కడ? ఆటోమేటిక్గా ద్వేషం ఉంటుంది. ప్రేమకు వ్యతిరేక పదం ఏంటి? ద్వేషం. ప్రేమ లేదు అంటే ఖచ్చితంగా ఆ మనిషి మీద ద్వేషం, ఆ మనిషి మీద కోపం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ కోపం, ఆ ద్వేషం ఎందులో ఉన్నాయి? ఆత్మఫలాల్లో ఉన్నాయా? శరీర కార్యాల్లో ఉన్నాయా? శరీర కార్యాల్లో ఉన్నాయి. శరీర కార్యాలు అన్నీ చెప్పిన తర్వాత కింద కొటేషన్ ఇచ్చాడు దేవుడు. ఏంటి? ఇందులో ఏదైనా మీలో ఉంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి. శరీర కార్యాలు అన్నీ అదక్కర్లేదు, దాని కింద పాయింట్ చదవండి. ఈ శరీర కార్యాల గురించి మీకు చెప్తుంది ఏంటంటే, ఆ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా, అవి అందులో ఒకటైనా, అందులో కొన్నైనా, లేదా అందులో ఉన్నవన్నీ అయినా మీలో ఉంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. ఎవరు చెప్పిన మాట అది? చాలా స్పష్టంగా దేవుడు భూమి మీద ఉండగా డైరెక్ట్ ఆజ్ఞ. అది ఏంటి? డైరెక్ట్ ఆజ్ఞ. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ. అపోస్తలుడైన పౌలు అనబడినటువంటి అపోస్తలుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ సంఘానికి ఏంటి? ఆ శరీర కార్యాలు ఏవైనా మీలో ఉంటే మీరు దేవుని రాజ్యాన్ని. కోపం, ద్వేషం అందులో ఉన్నాయా? చూడండి ఒకసారి, నెతకండి. లేవా? ఉన్నాయా? ఒకసారి చదవండి అందరూ, ఒకసారి చదవండి. శరీర కార్యాలు ఏంటంటే అవి జారత్వం, ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధము, కక్ష, భేదము, విమతములు, అసూయ, మత్తతలు మొదలైనవి. ఇవి ఎవడిలో ఉంటాయో వాడు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని మీతో నిశ్చయముగా. ఇవి ఉంటే ప్రేమ ఉండదు. కాబట్టి ఆ ప్రేమ లేకపోవడానికి కారణం ఇందులో ఏదో ఒకటి అవుతుంది. నువ్వు ఒక మనిషిని ప్రేమించలేకపోవడానికి కారణం ఇందులో, అక్కడ లిస్టులో ఖచ్చితంగా 1 కానీ 2 కానీ 3 కానీ ఏదో ఒకటి అందులోనే ఉంటుంది. దానివల్లే ఆ ప్రేమ నా మనిషి మీద నీకు లేదు. అయితే ఆ ప్రేమ దానివల్ల లేదు కాబట్టి, ఇది నీలో ఉంది కాబట్టి, ఇది ఉన్నవాడు ఎవడో కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అన్నాడు. కాబట్టి ఏమవుతాం మనం? చివరికి ఏమవుతాం? దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతే ఇంక ఇదంతా ఎందుకు? ఇదంతా చేసేది ఎందుకు? గబగబ అలోపలోమని 10 అయ్యేటప్పటికి కంగారు పడిపోయి గబగబా చక్కబెట్టేసి కనీసం 11 గంటల కానీ పరుగుని వస్తున్నది ఎందుకు? ఈ భక్తి చేసేది ఎందుకండి? మనం ఈ విశ్వాసం ఆయన మీద ఉంచింది ఎందుకు? ఈ భక్తి చేస్తున్నది ఎందుకు? ఈ మందిరానికి వెళ్తుంది ఎందుకు? ఈ వాక్యం అయిన గారు ఈ పాస్టర్లు ఇలా చితగొట్టి చెవులు మూసేస్తున్నా వింటుంది ఎందుకు? దేనికోసం చేస్తున్నది ఇదంతా? పరలోకం. కానీ అక్కడ స్పష్టంగా చెప్పడం ఏంది? పరలోకం వెళ్ళరు. మరి వెళ్ళలేనప్పుడు ఇంకెందుకు? నేను చెప్పే సలహా ఏంటంటే, ఉచిత సలహా. మీ దృష్టికి చర్చ్ సలహా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ ఎవరినైనా ఏ కారణం చేత అయినా మీరు ప్రేమించలేకపోతే ఇంక మీరు ఇమీడియట్గా మందిరానికి వెళ్ళడం మానేయండి. ఇమీడియట్గా మీ విశ్వాసాన్ని వదిలేయండి. ఇమీడియట్గా మీ ప్రార్థన మానేయండి. ఇమీడియట్గా మీరు బైబిల్ని ఎవరికైనా ఇచ్చేయండి చదువుకోవడానికి. మీరు చదివినది మీకు దానివల్ల ప్రయోజనం ఏమీ కలగదు. ఇమీడియట్గా మీరు మందిరానికి వెళ్ళడం మానేసి, చర్చికి వెళ్ళడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, భక్తి చేయడం మానేసి, దశంభాగం మానేసి, A to Z అసలు దేవుడిని వదిలేసి మళ్ళీ లోకంలో కలిసిపోండి. మీ ఇష్టం వచ్చిన జీవితం జీవించండి. ఎలాగా వెళ్ళేది అక్కడికే కదా? ఎలాగా వెళ్ళేది నరకానికి అయినప్పుడు ఇంకెందుకు మళ్ళీ మధ్యలో ఈ కోత కొన్ని మొత్తం అందులో కలిసిపోయి, లోకంలో కలిసిపోయి, మొత్తం పాపంలో కలిసిపోయి, మొత్తం పాపంలో ములుగు తేలిపోదాం. ఇంకా ఎందుకంటే ఇలాగున్నా వెళ్ళేది నరకానికి అంటున్నాడు, అలాగున్నా వెళ్ళేది నరకానికి అంటున్నాడు. ఇంకెందుకు ఈ బడాయి?
ఒకవేళ ఏ కారణం చేతైనా ఏ మనిషినైనా మీరు ప్రేమించలేకపోతే ఇమీడియట్గా వదిలేండి దేవుణ్ణి, ఇమీడియట్గా వదిలేండి భక్తిని, ఇమీడియట్గా వదిలేండి మందిరాన్ని, ఇమీడియట్గా వదిలేండి ప్రార్థనని, ఇమీడియట్గా వదిలేండి. ఎందుకంటే ఇదంతా మీరు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయే వరకు చేసిన ఆ ఒక్కదాన్ని బట్టి దేవుడి రాజ్యంలో ప్రవేశించడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పని లేదులేండి. మీరు ఎంత చెప్పినా నేనంటే నా కుటుంబం అంటే దేవుడికి ఒక స్పెషల్ అండి, మీకు మేము స్పెషల్ కాదు కానీ మా దేవుడికి మేము కొంచెం స్పెషలు. ఒకవేళ ఆ ప్రేమ మేము అలాగే మేము లేకపోయినా మాకు పరలోకం ఇచ్చేస్తాడు అని భ్రమలో బతికితే మీ కర్మ, నేనేం చేయలేను. అంతేనా? దేవునికి బ్రహ్మపరుచు ఆత్మ, పరిశుద్ధాత్మ కన్నా అతి బలంగా పనిచేసే ఆత్మ ఎవరిదో తెలుసా మనలో? బ్రహ్మపరిచే ఆత్మ. ఆయన అప్పుడప్పుడు వచ్చి ఇలాగొచ్చి 2 నిమిషాల నుండి అలా పోతాడు, కానీ వీడు మాత్రం తిష్టేసాడు. ఎవడో బ్రహ్మపరిచే ఆత్మ మనలో తిష్టేసేసాడు. బ్రహ్మపరిచే ఆత్మ చేత నడిపించబడుతూనే మనం ఏమనుకుంటున్నాం? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాం. అండ్ మనుషులందరూ ఒకలాగా ఉండరు. మనుషులందరూ నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో వాళ్ళు నిన్ను అలాగే ప్రేమించరు. కానీ వాళ్ళు నిన్ను అలా ప్రేమించకపోయినా నువ్వు వాళ్ళని అలాగా ప్రేమించాలి అంటున్నాడు. ద్వేషాలు ఉండడానికి వీలు లేదంటున్నాడు, పగలు ఉండడానికి వీలు లేదంటున్నాడు, కోపాలు ఉండడానికి వీలు లేదంటున్నాడు, భేదాలు ఉండడానికి వీలు లేదు, అసూయలు ఉండడానికి వీలు లేదు, కక్షలు ఉండడానికి వీలు లేదు. మనం దేవుని సంబంధులు, ప్రేమామయుడైన దేవుని పిల్లలు, ప్రేమాస్వరూపైనటువంటి దేవుని భక్తులు. ఆ ప్రేమ మనలో కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆ ప్రేమ మనలో ఉండాలి. లేకపోతే నువ్వు మందిరంలో ఉండడం జరుగుతుందేమో కానీ నువ్వు పరలోకంలో ఉండడం మాత్రం జరిగే పని కాదు. ఎలా ప్రేమిస్తామండి? నా ఆస్తి అంతా కొట్టేశాడు. ఎలా ప్రేమిస్తామండి? నన్ను అన్ని బూతులు తిట్టాడు. ఎలా ప్రేమిస్తామండి? నాకు ఇంత కీడు చేశాడు. ఎలా ప్రేమిస్తామండి? నాకు ఇంత హాని చేశాడు. ఎలా ప్రేమిస్తామండి? నా గురించి ఇంత ఎలా చెప్పాడు. రకరకాల కారణాలు. ఇవన్నీ అపవాది వలన మన హృదయాల్లోకి వస్తాయి. మనుషులలో ఉండి మనుషులను అపవిత్రపరిచేవి, మనుషుల హృదయములో నుండి వచ్చి మనుషుల్ని అపవిత్రపరిచి వాళ్ళని పాపులుగా చేసి వాళ్ళని నరకానికి తీసుకువెళ్ళిపోయాయి. ఉండడానికి వీలు లేదు. ప్రేమాస్వరూపి అయిన బిడ్డలు అని చెప్పుకోవడం కాదు, ప్రేమాస్వరూపులుగా జీవించాలి. ప్రేమాస్వరూపైన భక్తులు, ప్రేమాస్వరూపైన దేవుడికి పిల్లలు, ప్రేమాస్వరూపైన దేవుడికి శిష్యులు, ప్రేమాస్వరూపైన దేవుడికి సంఘాన్ని అని చెప్పుకోవడం కాదు. ఆ ప్రేమ ప్రతి ఒక్కరి మీద మనం చూపించగలగాలి. నీ పొరుగు వారి మీద, బేదల మీద, నీ తోటి సంఘం మీద, నీ చుట్టాల మీద, నీ బంధువుల మీద, నీ రక్త సంబంధుల మీద, అందరి మీద ఆ ప్రేమ చూపించాలి. ప్రతి వారి మీద ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ప్రేమ పోయి ద్వేషం, కోపం రావడానికి వీల్లేదు మన హృదయాల్లోనికి. ఆ కోపం, ద్వేషం క్రియారూపకంగా నీ క్రియల్లో కనబడడానికి వీల్లేదు. క్రియారూపకంగా ఆ ద్వేషం, ఆ కోపం నీలో ఉంటే నువ్వు దేవుని సంబంధం కాలేవు. క్రియారూపకంగా ఆ క్రియల వల్ల నువ్వు అపవాది సంబంధం అయిపోయావు. కాబట్టి నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థమైపోయింది. ఆ కొన్ని క్రియలు ప్రేమ లేకుండా నువ్వు చేసిన ఆ ద్వేషంతో కూడిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను పట్టించుకుని ఎక్కడికి లాక్కుపోయాయి? నరకానికి లాక్కుపోతాయి. నరకానికి లాక్కుని పోతాయి. వద్దు వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. ప్రేమించకపోవడం అనే పాపం దయచేసి ఎవ్వరూ చేయొద్దు. ఈరోజు దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను, దేవుని అభిషేకంతో, మీరు మనుషులను ప్రేమించకపోవడం అనే పాపం ఎప్పుడూ చేయొద్దు. ఏ కారణమైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో నా ప్రేమను మీరు దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ఒక్క ప్రేమ కానీ తేడా వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేనే లేదు. ఎంత గొప్ప భక్తుడివైనా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడివైనా, ఎంత గొప్ప పాటలు పాడేవాడు, ఎంత ఎక్కువ దశంభాగం ఇచ్చేవాడు, ఎంత ఆత్మ అభిషేకంతో నువ్వు ఆత్మ వరాలతో పనిచేసిన వాడివైనా ఆ రోజు రిజెక్ట్ చేయబడతావు. ఏమవుతావు? రిజెక్ట్ చేయబడతావు. మనం రిజెక్ట్ చేయబడడానికి వీల్లేదు. దేవుడు మనల్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీలుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మనల్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. రిజెక్ట్ చేశాడా
ఎక్కడ పోతాం? ఆయన రిజెక్ట్ చేశాడా? ఆయన ఒప్పుకోలేదా? ఎక్కడ పోతాం? నరకానికి పోవాల్సిందే. నరకానికి పోయేలాగా ఉంటే ఎంత భక్తి ఇంక చేయడం ఎందుకు? ఒకవేళ మనం నరకానికి పోయేలా అంటే బ్రతుకే ఉంటే నేను ఇచ్చే సలహా, వదిలేయండి దేవుణ్ణి, వదిలేయండి మందిరాన్ని, వదిలేయండి భక్తిని, వదిలేయండి విశ్వాసాన్ని. ఎందుకంటే నరకానికి పోయేలాగా ఉన్నామన్న సంగతి మనకే చాలా స్పష్టంగా అర్థమైపోతున్నప్పుడు ఇంకెందుకు? అందులో గడుగు ఇందులో గడుగు వేయొద్దు అన్నాడు కదా ఆయన. ఉంటే వెచ్చగానైనా ఉండి, లేకపోతే చల్లగానైనా ఉండి అంటున్నాడు, కానీ నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు కదా. నులివెచ్చగా ఉన్నామన్న సంగతి ఆటోమేటిక్గా ప్రధానమైన ఆజ్ఞ విషయంలోనే తేలిపోయింది. తేలిపోతే ఇంకెందుకు? ఇంకా మళ్ళా అక్కడక్కడ వెచ్చని స్థితి ఎందుకు? ఇంకా పూర్తిగా చల్లని స్థితిలోకి వెళ్ళిపోయి ఇంక నరకానికి పోవడమే మంచిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇది చేయడానికి వీల్లేదు. నేర్చుకుందాం. ఇంకా ఏది ప్రధానమైన పాపము? దేవుణ్ణి ప్రేమించకపోవడం, అలాగే మనుషులను ప్రేమించకపోవడం. మనుషుల్ని ప్రేమించకపోవడం చాలా ప్రధానమైన పాపములు. ఈ పాపముకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రక్షణ దేవుడి దగ్గర మనకి దొరకదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మీద ఉండగా ఈ ప్రధానమైన ఆజ్ఞల విషయంలో ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. మనకు నచ్చరండి. మనకు ఎవరు నచ్చుతారు చెప్పండి? అసలు మనకు నచ్చేవారు ఎవరు చెప్పండి? మనకు నచ్చేవారు ఎవరు చెప్పండి? నాకు నచ్చేవారు ఎవడంటే నేనే. ఈ లోకంలో ఉన్న మనుషులందరిలోకి నాకు నచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడంటే నేనే. అలాగే ఈ లోకంలో ఉన్న మనుషులందరిలోకి మీకు నచ్చేవాడు 100% మీకు నచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడంటే మీరే. అంతే అండి. మనమే నచ్చుతాం. ఇంకా మన భార్య నచ్చదు కొన్ని విషయాల్లో, భర్త నచ్చరు కొన్ని విషయాల్లో, పిల్లలు నచ్చరు కొన్ని విషయాల్లో, మాంగారు నచ్చరు కొన్ని విషయాల్లో, అత్తగారు నచ్చరు కొన్ని, ఆఖరికి పాస్టర్ గారు కూడా నచ్చరు కొన్ని విషయాల్లో. అవునా? తోటి సంఘ సభ్యులు నచ్చరు కొన్ని విషయాల్లో, మన చుట్టాలు నచ్చరు కొన్ని విషయాలు, బంధువులు నచ్చరు, సొంత రక్త సంబంధులు ఒకే కడుపును పుట్టిన వారే కొంత విషయాల్లో మనకు నచ్చరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు నచ్చాలంటే నీకు నచ్చనుడు అంటే ఎవడు లోకంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు నాకు నచ్చాలి అంటే నువ్వు లోకంలో ఉన్నంతకాలం నాకు నచ్చలేని వాడు అన్నవాడు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. అప్పుడే నువ్వు నాకు నచ్చుతావు. అది నీకు సాధ్యమైతే చెప్పు, నా దగ్గరికి వస్తావు. అది నీకు సాధ్యం అవ్వకపోతే నువ్వెంత భక్తి చేసినా నా దగ్గరికి నువ్వు రాలేవు అంటున్నాడు. మందే డెసిషన్. ఇంకా ఏంటండి? ఎవరిది? ఎలా ఉందో? ప్రధానమైన ఆజ్ఞలు ఉల్లంఘిద్దామా? ప్రధానమైన ఆజ్ఞలు ఉల్లంఘించి పాపం చేసి నరకానికి పోదామా? ప్రధానమైన ఆజ్ఞలు ఖచ్చితంగా అనుసరించి పరలోకం చేరదామా? ఈ 100కు 100 వచ్చేస్తే మిగతా వాటి మార్కులు తగ్గిపోయినా ఖచ్చితంగా దేవుడి రాజ్యంలో నివసించే అవకాశం దొరకచ్చు. ఖచ్చితంగా దొరకచ్చు. ఎందుకంటే వీటిల్నే చాలా మెయిన్గా చూస్తాడు, మిగతా వాటిని అంత ఎక్కువగా అందులో కొంచెం మిగతా ఆజ్ఞల్లో తగ్గినా ఈ రెండిట్లో నువ్వు దేవుడికి నచ్చేసావు, గట్టుకెళ్ళి నిన్ను నన్ను ఎక్కడ పెట్టించుకుంటాడు? పరలోకంలో పెట్టించుకుంటూ ఉంటాడు. పరలోకానికి వెళ్ళాలి మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి. మనం చేసే భక్తి మనం దేనికోసం చేస్తున్నామంటే పరలోకానికి వెళ్ళడం కోసం. కానీ పరలోకానికి వెళ్ళడం అంత సులువుగా జరిగే పని కాదు. పరలోకం వెళ్ళడం అనే పని చాలా కష్టమైన పని. ఇవి ఇలాంటివన్నీ ఉంటే ఇంకెక్కడ? ఇవన్నీ ఇష్టమా మనకి? నచ్చనోడిని కూడా ప్రేమించాలని చెప్తుంది వాక్యం, దేవుడు. ఇంకెక్కడ నచ్చుతుంది మనకి? కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఉండడానికి వీల్లేదు. ఆయన్ని చంపుతున్న వారిని కూడా ప్రేమించి ఏమన్నాడు? తండ్రికి ప్రార్థన చేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియక చేస్తున్నారు, తండ్రి క్షమించు. ఏం చేస్తున్నారు తెలియదు పాపం, వాళ్ళకి తెలియక చేస్తున్న పాపం క్షమించు అని ఆయన మనకు చూపించాడు. ప్రేమ అంటే ఎలాగుండాలో. మనందరం ఏమవుతామని మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఏమవుతాం? ఏంటి సంబంధం ఆయనకి మనకి? ఎందుకు పెట్టాడు ప్రాణం మన కోసం? ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇలాగ మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టిదో మీరు తెలుసుకోండి అంటున్నాడు పౌలు. దేవుని ప్రేమ ఎలాంటిదో, ప్రేమ అంటే ఏంటో ఆయన మీకోసం ప్రాణం పెట్టిన దాన్ని బట్టి
గనుక ప్రేమ ఎట్టిదో మధ్యలో అవసరమైతే మనం కూడా మన సహోదరుల కోసం ప్రాణం పెట్టి మరి ఆయనలాగా మనం కూడా వారిని ప్రేమిస్తున్నాము అని రుజువు చేసుకోవాలట. ఒకవేళ ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ వస్తే మన సహోదరుల కోసం ప్రేమతో మనం ఏం చేయాలి? ప్రాణాన్ని కూడా పెట్టాలంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనలో ప్రేమే ఉండాలి తప్ప ఇంకా ప్రేమకి ఆపోజిట్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి మనలో ఉండడానికి వీల్లేదు. ఏం జరిగిపోయినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని తిప్పలు పడినా అవతల వాడి విషయంలో నువ్వు ప్రేమించడం అనేది మాత్రం జరగాలి. ఆ మనిషిని ప్రేమించడం అనేది జరగాలి. ఆ మనిషిని ద్వేషించడం అనేది జరగడానికి వీల్లేదు. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు అన్నాడు. ఎవడైతే ఒక మనిషిని ద్వేషిస్తాడో, ప్రేమించకుండా ఏదో ఒక కారణం చేత ఎవడైతే ప్రేమించడం మానేసి ద్వేషిస్తాడో ఆ ద్వేషించిన వాడు నరహంతకుడట దేవుడి దృష్టికి. ఆ నరహంతకుడుగా దేవుని దృష్టికి ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్య జీవం పొందడంట. చాలా స్పష్టంగా ఉన్నాయి వాక్యాలన్నీ కూడా ఖచ్చితంగా మన గుండెల్లో ఉండాలి. కొట్టుపడేయడానికి వీల్లేదు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రేమ లేని ద్వేషం గల నరహంతకులుగా ఉండి నిత్య జీవాన్ని కోల్పోదామా? లేదంటే ఏ రకంగానైనా మనల్ని బాధ పెట్టినా వారిని మనం ప్రేమించి, దేవుని ప్రేమతో ప్రేమించి క్షమించి పరలోకం చేరదామా? నిత్య జీవం పొందుకుందామా? మనకే వదిలేశాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీరు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించిలాగున సహాయం చేయి అయ్యా. నీ ఆజ్ఞలు ఖచ్చితంగా అనుసరించి జీవిస్తేనే నువ్వు మాలో నిలిచి ఉంటావని, మేము నీలో నిలిచి ఉంటామని నువ్వు చెప్తున్నావు. ఆ ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలు 2 ఇచ్చావు. ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, 2 మనుషుల్ని ప్రేమించడం. ఈ ప్రధానమైన ఆజ్ఞల్లో ఉల్లంఘన జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు పరలోకంలో స్థానము ఉండదు అని నీ వాక్యంలో ఖచ్చితంగా రూఢిగా చెప్పేశావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానమైన ఆజ్ఞలుగా ఉన్న ఈ ఆజ్ఞల్లో ఉల్లంఘన జరగకుండా, మిగతా ఆజ్ఞల్లో కూడా ఉల్లంఘన జరగకుండా చాలా జాగ్రత్తగా నీ ఆజ్ఞలను అనుసరించి మేము నీలో నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయి. నువ్వు మాలో నిలిచి ఉండి మమ్మల్ని ఏ పాపము లేకుండా మమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేయి. నీ పరలోక రాజ్యానికి మేము చేరుకుని నిత్య జీవాన్ని పొందుకుని నీ మహిమలో ప్రవేశించే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.